వాంటెడ్ పండుగాడు, పట్టుకుంటే కోటి, ఆగస్టు 19 విడుదల. సూపర్ హిట్ అవ్వబోతుంది. పైగా నీ బర్త్డే, నా పుట్టినరోజు, నా జన్మదినం. నా కర్మ అన్నది చెప్పు. నా పుట్టినరోజు నా జన్మ, నా పుట్టినరోజు నా కర్మ అన్నది చెప్పు. అతనికి డెవలప్ అయ్యి కొంచెం శతకోట. ఆయనకు 100 కోట్లు. మొత్తం ప్రిపేర్ అయ్యాడు సార్ చాలాసేపు. ఇంటెలిజెంట్ పర్సన్. జనరల్గా అప్పుడు చాలా పిక్చర్లు చేసావు, అంతకుముందు కూడా సినిమాలు చూసావు. ఈ సినిమాలో వాంటెడ్ పండుగాడులో స్పెషాలిటీ ఏమనుకుంటున్నావు నువ్వు? వాంటెడ్ పండుగ పూర్తి హాస్యభరితమైన చిత్రం అని టైటిల్ లోగో దగ్గర నుంచి కానివ్వండి, పట్టుకుంటే కోటి అన్నీ దాంతో అర్థమైపోతుంది సార్. అందులో శ్రీధర్ సిఫానా గారు డైరెక్టర్ అనగానే మనోడు ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా స్ట్రాంగ్ సార్. గత డైరెక్టర్లతో పోల్చుకుంటే ఈవి గారు, జంజాల గారు, రేలంగ్ గారు, అనిల్ రావుపూడి గారు, వీళ్ళందరి తర్వాత ఇప్పుడు ఈ కామెడీ సినిమాలకి మనోడు చాలా బాగా చేసి ఉంటాడు. దాంట్లో మీరు పిక్ చేయటం జనార్దన్ మనిషి గారి కథనంగానే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బాగా చూసి నవ్వుకోవచ్చు అని అనిపించింది సార్. నిజంగానే చేసేటప్పుడు అదే ఫీలింగ్, డబ్బింగ్ చెప్పేటప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఫీలింగ్ సార్. చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుకుంటారు. I agree with you. లేదు సార్, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ ఫ్రాంక్లీ. ఎందుకంటే నేను కూడా అంతకుముందు కళ్యాణ్ దేవ్ గారు సినిమా చేశాను సార్, ఫుల్ లెంత్ రోల్. ఏది అల్లుడు వేరే లెవెల్, అల్లుడు వేరే లెవెల్ కథను ఏమన్నా అన్నా. సో ఫుల్ లెంత్ రోల్ యాక్చువల్లీ మీకు క్యారెక్టర్ చూసుకుందా సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. ఎందుకంటే చాలా కస్టమైజబుల్ రైటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సడన్గా ఆర్టిస్ట్ లేడు, లేకపోతే బయట రోడ్ పర్మిషన్ లేదు, సో ఎంట్రీ మనం లోపల నుంచి పెడుతున్నాం అనేసరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా మోర్ ఫన్ గా ఇమీడియట్ గా రాసే ఒక మైండ్ బ్లోయింగ్ టాలెంట్ అనిపిస్తుంది సార్ శ్రీధర్ సిఫాన్ అంటే. అలా చూడకన్నా సిగ్గేస్తుంది. కానీ మొన్న స్టేజ్ మీద ప్రీ రిలీజ్ రోజు బల్ల గుద్ది తొడగొట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అది గట్టి కొట్టేవాడు కదా, కొట్టేవాడు. ఎందుకంటే నేను అన్ని చోట్ల కనుక్కున్నాను సార్, సినిమా ఎక్కడ ఎవరు చూసినా ఈ సినిమా వెరైటీగా ఉందంటే ఖచ్చితంగా ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది అంటే రెట్రో కామెడీ హిట్, బ్లాక్ బస్టర్ కామెడీ హిట్, రెట్రో కామెడీ హిట్. రెట్రో అంటే క్యాప్షన్ పెట్టారు. కొంచెం రెట్రో అంటే 80s దట్ మీరు ఆ ఫ్లేవర్ ని కొంచెం అద్దారు కదా. సో దట్ రెట్రో. రెట్రో అంటే 80s అని ఎందుకు అనుకోవాలి? 80s కాకపోతే 90s. అంటే హాస్యభరిత చిత్రాలు గత చిత్రాలతో పోలుస్తున్నారు. రెట్రో అంటే నాకు నిజంగా ఐడియా లేక చెప్తున్నాను. పక్కనే మెట్రో ఉండేసరికి రెట్రో అంటుంది. రెండు వెరైటీ. కానీ ఈ అమ్మాయి బహుభాషా కోవిదురాలు. ఎందుకంటే తెలుగు స్వచ్ఛముగా పలుకును, ఇంగ్లీష్ లో రెట్రో మెట్రో మెట్రో ఏది పలికినా కొంచెం గట్టిగా పలుకును. నాకు ఏ టాలెంట్ లేకపోయినా నా లోపాలని కూడా మీరు టాలెంట్ గా భావించి నన్ను పొగుడుతున్నందుకు నా ఈ జన్మ ధన్యం. సార్ వాంటెడ్ పండుగాడు గురించి లైక్ ఫుల్ ఆల్ ద సీనియర్ కమిడియన్స్ ఒక్క చోట ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఫన్ అనేది అక్కడే జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్లేవర్ కొంచెం టచ్ అయ్యింది కాబట్టి అబ్బబ్బబ్బా చిలుకులు. సో అలాగే కలర్ఫుల్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను వాంటెడ్ పండుగాడు గురించి. నాకు ఆ పోస్టర్స్ చూడగానే కలర్ఫుల్. పిల్లి సార్ క్వశ్చన్స్ అంతమంది చెప్పేసరికి క్వశ్చన్ మర్చిపోయాను. వాంటెడ్ పండుగ గురించి మీ అభిప్రాయం? యా, ఇట్ ఇస్ డెఫినెట్లీ ఏ ఫన్ ఫిల్డ్ ఫిలిం. అంటే మొత్తం కామెడీ అంతా ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరూ కలిసి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్తే వాళ్ళు నవ్వు చూసి ఇంకా మనకి నవ్వు వస్తుంది. సో అలా ఎంజాయ్ చేస్తారు ఫిలిం మొత్తం. త్రూ అవుట్ ద ఫిలిం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సాంగ్స్ కానీ కలర్ఫుల్గా అంతా, సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో గొప్ప విషయం అంటే మీకు విని 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 బోరు కొట్టి చికాకు పుట్టి ఉంటుంది సార్. టీవీలో మన వాంటెడ్ పండుగకి షార్ట్ రాఘవేంద్రరావు గారి పాట అసలు ఓన్లీ ఆ సౌండ్కే సార్ ఫ్రేమ్ కి అమ్మటే రాఘవేంద్రరావు గారి పాట. అండ్ సోషల్ మీడియాలో నాకు మెన్షన్స్ వస్తాయి కదా, స్టోరీస్ అండ్ ఆల్. ఎవ్రీబడి ఈ సాంగ్ గురించి చాలా వరకు ఇట్స్ వెరీ వైరల్ అనమాట. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్
ట్రెండింగ్ సోషల్ మీడియా. అండ్ నా దృష్టిలో పరుగు పరుగు కూడా యూట్యూబ్ లో వాళ్ళకి తెలీదు, థియేటర్కి వెళ్ళి చూస్తే దాంట్లో కూడా చాలా కామెడీ కాదు, అది అదో క్యారెక్టర్, సాంగ్ కూడా క్యారెక్టర్. నాకు చరణం ఉందా, నీకు చరణం లేదా, దాని గురించి మాట్లాడుకుంటాం. పాట గురించి సినిమాలో నాకు మధ్యలో చరణం దగ్గర ఆపేశారు, సినిమా సాంగ్ గురించి మాట్లాడు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు సార్, సుధీర్ది అమ్మాయిది ఫీల్ రావాలి అంటే ఏదేదో పాటలు పెడుతుంటే ఇది వద్దని డైరెక్ట్ గా సాంగ్ కూడా పెట్టాం. ప్రేమ 3 రోజులు అదే పాడతాం సార్ అమ్మాయి. డైరెక్టర్ గారు సుధీర్ గారు అది ఆ సాంగ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజు ఆ సీన్ లో. సో నేను అది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై మైండ్ కంటిన్యూస్ గా. నెక్స్ట్ 3 days అదే పాట రిపీట్ మోడ్ అనమాట. ఓ ప్రేమ తెలుసా, సో నైస్. అన్న కిషోర్ అన్న, విష్ణుప్రియతో యాక్ట్ చేయటం నీ ఎక్స్పీరియన్స్, నీ ఫీలింగ్? గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక కో యాక్టర్ తోటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉందనుకోండి, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా అన్నీ అక్కడ బ్యాలెన్స్ అయిపోయి ఉంటే మనం జస్ట్ ఒక మహాశబ్దంలో ఒక చిన్న బిందువైనా చాలా అనిపిస్తుంది. అందుకే నువ్వు మేమందరం స్టెప్ మాత్రం కూర్చొని మొత్తం అక్కడే కవర్ అయిపోతున్నప్పుడు మనం పెద్దగా చేయాలి. నిజంగా నాకు అనసూయ గారు అండ్ చాలా మంది వెన్నెల కిషోర్ గారికి వెళ్ళి అంత బాగుంది చూసా అన్న, అక్కడ కూడా మేమందరం అంత కష్టపడి స్టెప్ వేసినా నువ్వు కూర్చొని ఇలా ఇలా. మీలో హీరో బాడీ లాంగ్వేజ్ ఉందన్న, మీకైనా సత్యగిరి గారికి నాకు లాంగ్వేజ్ లేదు. ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ నీ దగ్గర, ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ ఈయన దగ్గర ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ బాగుంది సార్. ఏదైనా అనగానే మీరు మన సౌండ్ ఉండదు సార్ అసలు. కాదు, మీరు ఎందుకు స్టెప్ చేయలేదు నేను అడగచ్చు. డాన్స్ రాదు, దాన్ని కూడా పరుగు పరుగులు అంతే పరిగెత్తడం కదండి. ఒక సాంగ్ గురుగారు చేశారు కదా. సో యా, మా థీమ్ సాంగ్ వాంటెడ్ పండుగడు థీమ్ సాంగ్. సో సరే ఆల్మోస్ట్ హాఫ్ ద సాంగ్ సరే కంపోజ్ చేశారు. మా స్టెప్స్ గాని బెస్ట్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు వచ్చింది. వావ్, పెళ్లి సందడి అనే సినిమాకి. అది ఎలా చేసి ఉంటారా అని డౌట్ ఉండే చూడాలని. మొన్న పట్టుకో తిరుగు అనండి, మీరు వచ్చేదైతే ఇలా పట్టుకోవాలి. స్టెప్ చేసి చూపిస్తున్నారు మాకు. నాట్య సూత్రధారి, అద్భుతమైన నాట్య సూత్రధారి, నంది అవార్డులు వచ్చిన నాట్య సూత్రధారి రాఘవేంద్రరావు గారు. ఉందా నాట్య సూత్రధారి? బాగుంది సార్. ఈ ఒక సూత్రం కట్టే వరకు అది నాట్య సూత్రధారి మర్చిపోతుంది. బట్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ సార్. పెళ్లి సందడి మొత్తం నంది అవార్డ్స్ వచ్చాయి కొరియోగ్రఫీకి. 9 పాటలు. శ్రీకాంత్ అసలు అబ్బా ఎన్ని పాటలు, ఎంత బాగుంటాయి పాటలు. అవునవును. రేపు మన పాటల గురించి కూడా జనాలు ఇలానే మాట్లాడతారు. 100%. ఎస్పెషల్లీ వాంటెడ్ పండుగలో ఈ స్టెప్ హైలైట్. ఫస్ట్ పాటలో కూడా మార్చింగ్ స్టెప్ ఉంటుంది ఒకటి. ఏంటన్నా, ఒక లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే అక్కడ వాగు అదంతా. గురుగారు అక్కడికి వచ్చేసి అందరం వెనక వస్తుంటే నేను గమనించింది లొకేషన్లో ఎంతమంది, చాలా మంది అందరం కూర్చొని రెడీ అంటే రెడీ అంటున్నాం అందరం. అవును సార్ ఇట్లయితే వీళ్ళు అని ఆ పదాన్ని లెగంగానే అందరూ టక్ ఆయన లేచి వెళ్ళిపోతుంటే, సరే ఆ కొండ మీద షూటింగ్, ఆ కొండ మీద సరే అరగనే సార్ లేచిపోతుంటే ఈ స్టెప్ మీ ఎనర్జీకి మీ ఓపిక మెచ్చుకోవాలి. చేసాం కదా వాటర్ పక్కన పక్కన సార్, మేమందరం వస్తాం ఒక ఎత్తు సార్, ఆ పై నుంచి కిందకు వచ్చి అంతసేపు మళ్ళీ స్టెప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కారు. అందరికన్నా ఫస్ట్ వచ్చారు, మళ్ళీ ఫస్ట్ వెళ్ళారు పైకి. కానీ సుఖ పెట్టడం సార్. ఓ సినిమాలో సార్ క్యారెక్టర్ ఉంటుంది, నేను ఈ కుక్కని ఉంచుకుంటున్నాను అనకూడదు మేడం, పెంచుకుంటున్నాను. చాలా బాగా చూసుకున్నారు మనల్ని, అంటే ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకున్నారు. మనం ఇక్కడికి జనరల్గా ఇక్కడ స్టే ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. స్టార్టింగ్ ఇక్కడ తీసుకెళ్తారు, షూటింగ్ చేసుకుంటూ వచ్చి క్యారవాన్ ఎక్కించి వెళ్ళిపోమంటారు. అంత ఈజీ. ఆ రకంగా ఆయన లేకపోతే మీరు అందరూ కలిసి నన్ను కబడ్డీ ఆడేవాళ్ళు. అసలు మిమ్మల్ని నువ్వు చేతులతో ఇట్లా అనుకో తెలుసా, ఆల్రెడీ ఊడిపోయి ఉంటుంది. నా సీన్ ఏంటంటే నేను గేట్ తల్లుకుంటూ రావాలి, కానీ లోపల సీన్ మొత్తం అక్కడ రోడ్ పర్మిషన్ లేదు, అక్కడ వేయడానికి వెహికల్స్ పర్మిషన్ కూడా లేదు. టెన్షన్ అంతా. సార్ వచ్చారు అసలు, ఇంకా టగటగా షార్ట్ డివిజన్ మారిపోయి డైరెక్ట్లీ డోర్ ఓపెనింగ్ సీన్ నుంచి లోపలికి వచ్చి బయటకు వెళ్ళి ఆ సీన్ అయితే కంపోజ్ చేసి విత్ ఇన్ 12:30 సీన్ అయిపోయింది మధ్యాహ్నంకి. యాక్చువల్గా 4:35 అయిపోతే చాలా ప్రాబ్లం ఉండదు. శ్రీధర్ గారు వెంటనే షార్ట్ నాకు గుర్తుంది ఇప్పుడు ప్యాకప్ అవగానే, నాకేమో ఇంక ఇది అవ్వదు బయట గారు అంటున్నారు కానీ అవ్వదు టెన్షన్ వచ్చేది. ఇంపాసిబుల్ అసలు అవ్వడం. అసలు మొత్తం పర్ఫెక్ట్. మనోడు
అన్నమయ్యలో నాగార్జున గారి లాగా అందరి ఆడని సార్ వదలట్లేదు అలా చూసి ఓ పాట సీన్ ఇంత తొందరగా ఇట్లా కిషోర్, నాకు డౌట్. మామూలుగా ఆర్టిస్టులు ఇంటర్వ్యూల్లో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉందంటే, కెమిస్ట్రీ ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ అంటే ఏంటి? ఇద్దరు కెమిస్ట్రీ అంటే ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా పరస్పరమైన అంటే సూత్రం ఏదన్నా కొరియోగ్రఫీ నటన సూత్ర కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీను బాడీ లాంగ్వేజ్ అంటారే. నాకు ఇప్పటికే అర్థం కాదు కెమిస్ట్రీ అంటే. ఆమె రాంగ్ వర్డ్ డిలీట్ చేయమంటుందంటే అదే పెట్టమని చెప్తున్నారు. ప్లీజ్, నాకు వర్డ్స్ రావు, నా బ్రెయిన్ కి నచ్చుతుంది. ఫీలింగ్ బిట్వీన్ టూ పీపుల్. ఫీల్ లైక్ మేమిద్దరం ఎట్లా చూస్తుంది దట్ ఈస్ కెమిస్ట్రీ. నువ్వేంటావు కెమిస్ట్రీ అంటే మరి ఎప్పుడు అలవాటు లేని వివరాలు కదా. అదే అంటే నిజంగానే మీ ఇద్దరు కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది అంటారు. అదేంటి అనేది జోడీ అన్నట్ట సార్? ఎస్, జోడీ బేసికలీ ఒక జోడీ. అంటే పర్ఫెక్ట్ యాక్షన్ కి పర్ఫెక్ట్ రియాక్షన్ పడింది సార్ ఆ ప్రకారం. సడన్గా ఇప్పుడు వాళ్ళ వేవ్ లెంత్ సెట్ అవ్వటం, పద్ధతులు, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వడం అన్నమాట. ఎక్కడ ర్యాష్ ఉందా? కెమిస్ట్రీ అని గూగుల్లో కొట్టి చూడు. ఓకే, కెమిస్ట్రీ అంటే ఇప్పుడే కెమిస్ట్రీ వస్తుంది సార్. అదే మన ఫిలిం లాంగ్వేజ్ లో కెమిస్ట్రీ అంటే ఇదే అనుకుంటా. ఏంటమ్మా పూసుకోవటమా? కాదు కెమిస్ట్రీ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని వచ్చింది సార్. అదే మేబీ ఈ సైన్స్ ఏమో. లుక్స్ సైన్స్, బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని నిజంగా కెమిస్ట్రీ. అది మరి లిటరల్ మీనింగ్ సార్. మామూలుగా మన ఫిల్మ్ దాంట్లో మాత్రం ఇందులో ఎవరి కెమిస్ట్రీ ఎవరికి బాగా వర్క్ ఉంది? అది ఆడియన్స్ చెప్తారు, మనం ఎలా చెప్తాం? మీ కెమిస్ట్రీ ఎలా ఉంది? మా ఇద్దరి కెమిస్ట్రీలో ఉన్నాము. నేను పడిపోయినా కూడా కూర్చొని ఉన్నారు, అదే కెమిస్ట్రీ. నా ప్రకారం సుధీర్ గారు అండ్ దీపక్ గారు కెమిస్ట్రీ బాగుంది. సాంగ్స్ వైజ్ డిఫరెంట్. దే వర్ రియల్లీ ఆల్రెడీ వాళ్ళు జబర్దస్త్ కానీ ఈ కానీ దున్న అవతల పడేస్తారు కనుక వాళ్ళ కెమిస్ట్రీ. వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఎట్లాగా పెళ్లి చేసుకుంటారు కదా. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు కదా. ఫ్యూచర్ లో నేనైతే చేసుకోవడానికి ఇప్పుడే రెడీ సార్. అంటే నీ పెళ్లి అయిపోయిందని విషయం అడగట్లేదు, నువ్వు టెన్షన్ పడ. కాదు అంటే సడన్ గా మూవీ గురించి మాట్లాడు. అదే ఆవిడ సార్ పెళ్లి చేసుకుంటే పెళ్లి ఈ విషయం పెళ్లి చేసేసారు. కాదు చేసుకుంటారు కదా. మంగళసూత్రం కట్టుకుంటారు కదా. మంగళసూత్రం దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది అని కడతారు? నేను మా ఆయన నేను మా ఇద్దరి అని ఒక సూత్రంలో కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నదే మా ఇద్దరి బంధాన్ని. చెప్తుందా? నీ దృష్టిలో ఏంటమ్మా? ఎందుకు సార్ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయడానికి వేసుకుంటాం. ట్రెడిషన్, మన యాన్సిస్టర్స్, అంటే ఇట్స్ లైక్ అ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు యువర్ హస్బెండ్ అని విన్నాను. సుందరకాండ్ లో ఒక సీన్ ఉంటుంది సార్. అందరు పెళ్లి చూపులో ఆడిషన్ లాగా అడుగుతారు వెంకటేష్ గారు. ఒక కొత్త కోడలు ఇంటికి రాగానే దీపం పెడుతుంది, ఎందుకు అంటే మంచిది కాబట్టి. కరెక్టేనమ్మా, బట్ దేనికి? అదే సార్ మంచిది కాబట్టి అని చెప్తుంది. మరి పెట్టుకోవట్లేదు ఎవరు? నాకు పెళ్లి కాలేదు సార్. కాదు ఈ రోజుల్లో ఎవరు మంగళసూత్రం ఓకే అందరూ మీరు అంటే పెట్టుకుంటారా? కొంతమంది పెళ్లి పెట్టుకుంటారు. చేసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఫ్యూ రూల్స్. ఎక్కడైనా అవుతారు. ఇక్కడ నడువు కట్టుకోవడం, ఈ చేతికి కట్టుకోవడం. నో ఇక్కడ చక్రాస్ ఉంటాయి. దేర్ ఇస్ హార్ట్ చక్ర హియర్. డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి కాబట్టి సో డిఫరెంట్ మోడల్స్ వచ్చేసినాయి. ఎవరో ఊరిని సరదాగా అంటున్నాం తప్ప ఎవరు. బట్ నేనైతే పెళ్లి జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని పెట్టుకుంటా సార్. మెట్లు, వాట్ యు సే, మంగళసూత్రం, నలపూసలు కంటిన్యూగా కంటిన్యూ అయ్యా. ఈ మధ్య చాలా మంది పెట్టుకోవట్లేదు తెలుసు కదా. అవును, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తారు, చల్లగా ఉంటారు. ఫ్రిడ్జ్ లో పెడతారా? చల్లగా ఉండాలి. భారతీయ సంస్కృతిని మనం ఎగతాళి చేయట్లేదు. ఊరిని సరదాగా అనుకోవటానికి చిన్నప్పుడు జోకులు ఉంటాయి అన్నమాట. ఈ సేఫ్టీకి ఈ కాదు వంటింట్లో డబ్బా మూతలు తీయటానికి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. తీసిలో తీయటానికి మంగళసూత్రం ఓపెనర్ లాగా. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి సార్. ఇప్పుడు పోపు కింద ఆ డబ్బా కింద చేయమని అదే కర్రమని ఇస్తారు, తీసి దీంట్లో శానిటైజర్ పెట్టి సర్రమని వస్తారు, తుడుచుకొని ఇట్లా వెళ్ళిపోతుంది. నాకు ఆ డౌట్
వాళ్ళని అడుగుతాను నిన్ను అడుగుతాను. నాగే కాదమ్మా, లిప్స్టిక్ అనేది కొత్తగా వచ్చింది. అసలు లిప్స్టిక్ లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? లిప్ బామ్ సార్. నేనైతే నా మొహం చూసుకోలేదు లిప్స్టిక్ లేకుండా ఫస్ట్. సార్ ఇప్పుడు లిప్స్టిక్లు మారి ఇంకో కొంచెం పైకి వచ్చింది సార్, ఇంకో స్టెప్ వచ్చింది. ఏమొచ్చినా అసలు లేకపోతే ఏం చేసేవాళ్ళు? లేకపోతే ఏముంది అలానే ఉంటాం సార్. చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్, బీట్రూట్ యాక్చువల్లీ అవును, బీట్రూట్ తో యూ గెట్ ద కలర్. యా ఇట్స్ ఇప్పుడు కూడా బీట్రూట్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు బీట్రూట్ నేచురల్ అవి కూడా వస్తున్నాయి, అవి కూడా రాసుకుంటున్నాం. అంటే లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అని, బీట్రూట్ అయితే అంటుతుంది కదా అని. నీ ఉద్దేశం Oh, ఏంటి? it is. బీట్రూట్ అంతా తెలిసిపోతుంది కదా సార్. ఇది తమలపాకులు కూడా అదే కదా. తమలపాకులు నవిలి అప్పుడు ఒకప్పుడు. అవును, రెడ్ వస్తుంది. అవును మేకప్ ఎంత కలర్ వేస్తారు కదా. కానీ అది మరీ పండుకోతిలా ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు అంటే సేమ్ అంటే కొంచెం తేడా ఉంటుంది, పెద్ద మీరు ఎవరికి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదన్నమాట. నేను ఏదో పెడితే అది అడిగితే దానికి సంబంధం చెప్తున్నారు కానీ అసలు టాపిక్ మీ నెక్స్ట్ సినిమా దాని మీద అనుకున్నారు సార్. నేను అందుకే చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. లేదు సార్, పండుగాడులో పండు ఉంది. బీట్రూట్ యా ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఆల్ మేకప్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మీరు ఆబ్వియస్లీ బ్యూటీ గురించి అని అనుకున్నాను. నీకంటే గొప్పగా ఎవరు తెలుసు, ఎలా తెలుసు అని. నిజంగానే సార్ మీరు అన్నట్టు ఈ లిప్స్టిక్ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నా. అని ఆలోచిస్తే ఏముంది, న్యాచురల్ బ్యూటీస్ విల్ ఎంబ్రేస్ ఆల్ అవర్ న్యాచురల్ ఫీచర్స్. అమ్మో ఆమె చూసుకోలేదు సార్. ఆమె పొద్దునే లేచి తీసి చిన్న సినిమాలో చిన్న డైలాగ్ ఉన్నట్టుంది ఇది సినిమాలో. వద్దమ్మా ఓ 25,000 అమ్మాయికి, మా అమ్మాయికి 25,000 మేకప్ ఖర్చు అవుతుందంటే కావాలంటే మేకప్ వేసుకోండి నాన్న. వద్దమ్మా. వీళ్ళు రోజుకి ఒక 100 గ్రాములు మేకప్ తింటారు సార్. రోజు ఏం కాదు, ఓన్లీ ఏదైనా షూట్ ఉన్నప్పుడు ఏం కాదు, రోజు లేదా స్కిన్ పారైపోతుంది. మీకు రోజు షూట్ లేదు, ఇంట్లో షూట్ లేదు అనుకో, ఇంట్లో ఇదో ఇన్స్టాగ్రామ్ వచ్చి ఆ సోఫా అది అక్కడ అవసరం లేదు. అది షూటే. అప్పుడు కూడా ఏంటో హాయ్ ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక చాట్ ఉంటుంది సార్, ఇంకా అది పరాకాష్ఠ సార్. కిషోర్ అన్న ఈయన్ని కొడతాడు తల మీద. ఇదని చూసి కొట్టావా అని అడుగుతాడు. ఏం లేదు, చిన్న పొల్ల తీసి కొడతాడు. ఇలా కొట్టాను అబ్బా అబ్బా అబ్బాయి పెట్టిపోతాడు. విచిత్రమైన చాట్స్ అన్నీ ఉన్నాయి. ఇతని మీద ఎప్పుడైనా ఇతను సీరియస్ అయ్యాడు? ఎప్పుడైనా సార్ డైరెక్టర్ మీ మీద ఎప్పుడైనా సీరియస్ అయ్యాడా? ఈ జన్మకు చూడడం కష్టమే. సీరియస్ అవడం అనేది కాదు, ఇలా అలా అంటాడే. పాప మన లైఫ్ అంతా రైటింగ్, హెయిర్ వెనక కరెంట్ కూడా సరిపోతుంది. చేతిలో పెన్ను లేదా ఇది కాదు, నన్నైతే ఏడిపించారు. సుధీర్ గారు, డైరెక్టర్ గారు, రాఘవేంద్రరావు గారు ముగ్గురు కలిసి ఒక పార్టీ అయిపోయి నేను చిన్నపిల్లని చేసి ఏడిపించారు. ఆల్ 10 days. అంటే నువ్వు ముద్దుగా ఉన్నానా ఏడిపించాను అంతే కదా? బాగా చేస్తుందండి మీరు ఇప్పుడు బాగా అది మళ్ళీ ఎట్లాగిందన్న క్రిప్టాన్ పెట్టావా జెల్ పెట్టావా? ఓకే, జనరల్గా పడంగమని పడిపోతూ ఉంటుంది. పెన్ను ఉంటుంది, లేదా జుట్టు ఉంటుంది, లేదా డంబుల్స్ ఉంటుంది. పెళ్లి సందడి జరుగుతుంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారు సార్. డౌట్ వచ్చింది నాకు, ఇంతమంది మంచి రైటర్స్ ఉన్నారు, ఇంతమంది రైటర్స్ ఉన్నారు కదా, నన్నే ఎందుకు పెట్టుకున్నారంటే ఆ టైంకి ఎవరు దొరకలేవా? అప్పుడు నీ టైం బాగుంది. నిర్మాతలు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు కానీ అటువంటి సమస్యలు వచ్చినాయి నీకు? నాకైతే పాపం స్పెషల్ గా మన ఫస్ట్ సాంగ్ షూట్ అయిపోయినప్పుడు ఆ రోజు నైట్ నేను వెళ్ళిపోవాలి, కానీ నాకు ఆ అద్భుతమైన మూమెంట్ ని లివ్ చేయడానికి ఇంకొక రోజు కావాలి అని చెప్పి ఆ రోజు ఎక్స్ట్రా ఉండి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాను. నిర్మాతలు ఏమన్నా ప్రాబ్లం పెట్టారని అడుగుతున్నా. అంటే 1 day ఎక్స్ట్రా ఉన్నా కానీ భరించారు నన్ను. నాకు నా వర్క్ అయిపోయిన తర్వాత 1 day ఎక్స్ట్రా ఏమడిగినా ఇచ్చారు సార్. ఏమడిగినా అసలు భయపడటం, ఇబ్బంది పెట్టడం ఉండదు సార్. ఎందుకంటే మాటకు ముందు డైరెక్టర్ గారు, మాట వెనక డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అసలు. ఇంతకీ నవ్వుల సందడి, పెళ్లి సందడి తర్వాత నవ్వుల సందడి వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, వీళ్ళు కొత్త తరానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త స్టార్స్ అవుతారు. అండ్ మీరు యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ పాపులర్ కమెడియన్స్ కనుక
మీకే నవ్వు వచ్చింది అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా నవ్వులు సందడి చేస్తుంది. ఆగస్టు 19 విల్ సెలబ్రేట్ అవర్ గాడ్ బ్లెస్. yes సక్సెస్ మీట్. ఓకే, thank you థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.